అండి అందరికి. నిన్నటి తొక్కిసలాట తిరుపతి, అలాగే టీటీడీ చరిత్రలోనే ఒక పెను విషాదాన్ని అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి పెద్ద ఎత్తున తొక్కిసలాటల ఘటనలు జరిగి చనిపోయిన ఉదంతాలు అయితే ఏమీ లేవు. ఈ స్థాయిలో తిరుపతి చరిత్రలోనే, తిరుపతి గుడి మొదలైన చరిత్రలోనే ఈ స్థాయిలో మరణించడం అనేది దాదాపు 7 మంది మరణించారని చెప్పేసి మనకైతే వార్తలు వస్తున్నాయి. ఇంకా మరణిస్తారు అని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. అయితే ఇంత పెద్ద సంఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, యాక్చువల్లీ ఏంటంటే 3 రోజులు ఇవ్వాల్సిన టికెట్లు ఒకే రోజు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే, ఒకే రోజు ఇస్తా అన్నారని చెప్పేసి ఒక వార్త అయితే పెద్ద ఎత్తున వినపడుతుంది. భక్తులు అనుకున్న స్థాయి కన్నా భారీ స్థాయిలో వచ్చారు. భారీ స్థాయిలో వచ్చిన వాళ్ళని పోలీసులు ఏం చేయాలో తెలియక ముందస్తు చర్యలు తీసుకోలేక వాళ్ళని పక్కనే ఉన్న పద్మావతి పార్క్ అని చెప్పేసి ఆ పార్క్‌లోకి పంపించినారు. పంపించి జనాలు వస్తున్న కొద్దిగా ఎంతమంది జనాలు వచ్చినా గాని, ఎంతమంది ప్రజలు వచ్చినా గాని ఆ పార్క్‌లోకి పంపించారన్నమాట. ఏంటి అంటే ఆ పార్క్‌లోకి పంపించి ఆ పార్క్‌కి గేట్‌లేసారు. పొద్దున్న నుంచి కూడా వాళ్ళు తీవ్రస్థాయి ఇబ్బందులు పడతా ఉన్నారన్నమాట ఆ పార్క్‌లో. యాక్చువల్లీ బయటికి ఎళ్దామన్నా గాని ఎళ్ళనీయలేరన్నమాట. కాకపోతే యాక్చువల్లీ ఏం జరిగింది అంటే అక్కడ ఒక వృద్ధురాలికి అస్వస్థత వచ్చిందంట. పొద్దున్నుంచి పార్క్‌లో ఉండి కళ్ళు తిరిగి పడిపోవడం సంథింగ్ ఏదో అయితే వాళ్ళు బయటికి తీసుకెళ్ళాలని చెప్పేసి గేట్లు తీశారు. అయితే అక్కడ భక్తులు ఏమనుకున్నారంటే ఇంకా టికెట్లు ఇస్తున్నారామని చెప్పేసుకొని ఒకేసారి పెద్ద ఎత్తున పార్క్ నుంచి బయటికి రావడం జరిగింది. అక్కడ ఈ యొక్క ఇష్యూకి తొక్కిసలాట. ఏంటంటే ఒక ముసలమ్మ ఒక వృద్ధురాలు కోసం ఆరోగ్యం కోసం ఆమె త్రోవ తప్పి పడిపోతే గేట్లు తీస్తే ప్రజలేమనుకున్నారంటే టికెట్లు ఇస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక పార్క్‌లో ఉన్నోళ్ళకి ఒక మెసేజ్ ఎళ్లి వాళ్ళు ఒకేసారి గేట్ వైపు పరిగెత్తి రావడం వల్ల ఇంత పెద్ద విషాదం జరిగిందనైతే మనకైతే తెలుస్తా ఉంది. ఏదేమైనా గాని ఈ యొక్క ఇష్యూలో ప్రభుత్వ యంత్రాంగం అలాగే టీటీడీ యంత్రాంగం అలాగే పోలీసు పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం, జిల్లా ఎస్పీ గాని, స్థానిక డీఎస్పీ సరిగ్గా వ్యవహరించలేరు అని చెప్పి మనకైతే వార్తలొస్తున్నాయి. ఏదేమైనా గాని ఈ యొక్క ఇష్యూలో పోలీసుల వైఫల్యం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది ప్రజలొచ్చినా గాని మినిమమ్ వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే ప్రజలొచ్చిన కొద్దిగా పోలీసులు అనేటోళ్ళు పైవోళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి బలగాలు ఏమంటారు అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు రప్పట్టి అక్కడ కొంచెం ఈ తొక్కిసలాట జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించాల్సి ఉంటది. కాపోతే వాళ్ళు ఈ చిన్న తప్పేం చేయలేదు. వచ్చిన వాళ్ళందరిని పార్క్‌లోకి పంపించారు. ఒకేసారి పార్క్ నుంచి బయటికి పెద్ద ఎత్తున జనాలు రావడం వల్ల ఇంత పెద్ద స్థాయి తిరుపతి చరిత్రలోనే, టీటీడీ చరిత్రలోనే అతి పెద్ద విషాదం. ఈ యొక్క ఇష్యూ మీద చాలా పెద్ద ఎత్తున విచారణ జరగాల్సిన అవసరం ఉంది. బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే పోలీసులు అక్కడ వైఫల్యం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది.